పర్వాలేదు, బాగా చెప్తున్నా చెప్పు. ఇంకా చూసుకోవాలంటే ప్రవచనాల ప్రారంభంగా చూసుకుంటే దేవుడు ప్రతిదీ కీర్తన 22:18 నా వస్త్రములను వారు పంచుకుంటారు అనేసి ఒక ప్రవచనం ఉంటుంది. అలాగే ఆ ప్రవచనం కూడా నెరవేరింది. తర్వాత యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి మన అతిక్రమం ప్రాణ నిమిత్తము ఒక సమాధాన బలిగా అయి ఉంటాడు. తర్వాత కీర్తనలు 69:21 చేదు చిరకాను పుచ్చుకొని ఆయన ప్రాణమును అర్పిస్తారు. అది కూడా ప్రతిదీ ప్రవచనాత్మకంగా జరిగింది. ఇంకోటి మనం చెప్పాలంటే ఇది సమస్తం అయినది అంటే మనకి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా వద్దని నా జీవితంలోనే చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్న ప్రతి ఇబ్బందులను అప్పులను చాలా దారుణంగా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద సమస్య ఉంటుంది, చాలా తీర్చలేని సమస్యలు ఉంటాయి. కానీ ఇవన్నీ తీరిపోయి ఇవన్నీ సంతోషంగా కలిగి మనం అన్నింత అయిపోతే అప్పుడు మనం అనుకుంటాం సంపూర్ణంగా సమస్తమైంది ప్రతిదీని అని మనం లోకపరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఇంకనూ మనం దేవుడు మన కోసం ప్రాణం నర్పించి ఒక్కసారిగానే మనం ఆత్మాను అపరాధ భావంతో ఉండకూడదనేసి దేవుడు మనకి ఎంతగానో ఇది సమస్తమైందంటే దేవుడు ఇది చీకటిలో అంటే ఆయన ఇప్పుడు ఇంకొక ఈ మాట తర్వాత ఇంకో మాట ఉందండి. 3 మాటలు ఆయన కన్నులు మూసి మాట్లాడిన మాట అంటే చీకటిలో మాట్లాడిన మాటలు. ఈ మాటలు దేవుడు ఏంటంటే అది ఆత్మతో అంటే దేవాది దేవుడు అయిన తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా భూమి మీద ఉన్న జనులకు వినబడాలని మాట్లాడాడు. కానీ ఈ అమూల్యమైన మాట సమస్తమైనదన్న మాట యోహాన్ గారు ఒక్కరే విన్నారు. ఈ మత్తయి కానీ లూకా కానీ మార్కు సువార్తలో ఎక్కడ లేనిది ఇప్పుడు యోహాన్ సువార్తలో యోహాన్ గారు ఆయన శిష్యుడి గారు ఆయన ఒక్కరే ఆలకించారు. తర్వాత మాట కూడా అది దేవుడు ఆయనతో మాట్లాడుతుండగా ఆయన లాస్ట్కి ఈ 2 మాటలే మాట్లాడి దేవుడు తన ప్రాణాన్ని అంతే నువ్వు అప్పగించిన సమస్తమును ప్రభువా నువ్వు ఈ పాపముల కొరకు ఆయన ప్రతిదీ కూడా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అధికారం ఇవ్వాలని అధికారం దేవుని ప్రాణం అప్పగించాలన్నా ప్రాణమును తీసుకోవాలన్నా ఏదైనా సరే కానీ ఆ పైన ఉన్న దేవుడి దగ్గర నుంచి ఆయన ఆజ్ఞ తీసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడే ఆయనకి తెలుసు నేను పలానా విధంగా శిక్షించబడతాను, పలానా విధంగా నేను ఇలా కొరడ దెబ్బలు కొడతాను, ఇన్ని మహిమ కార్యాలు చేస్తాను, ఇంతమందికి నేను సమాధానంగా ఉంటాను, ఇన్ని అద్భుత కార్యాలు చేస్తానని ప్రతిదీ ఆయన ఒక ఆజ్ఞ మీరి ఆజ్ఞను తీసుకొని ప్రాణమును ఇవ్వాలన్న ప్రాణం తీసుకోవాలన్న ప్రతిదీ కూడా ఆయన వశంలో నుంచి ఆయన ఆజ్ఞ తీసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎన్నిసార్లు పడిపోయినా సరే కానీ మనం అంత బాధపడాల్సిన పని లేకుండా దేవుడు మనం అపరాధ భావంతో ఉండకుండా దేవుడు మనకి ఎంతగానో మన కోసం విజయాన్ని సమకూర్చి ఈ విజయాన్ని ద్వారా సమస్తమైనది ప్రతిదీ సమస్తమైనదని చెప్పేసి మరి దేవుడు అది తల వంచిన అంటే దేవుడు సిలువలో హాయిగా ఇప్పుడు ఏంటంటే మనం పడుకునేటప్పుడు తల కిందన దిండు పెట్టుకుంటామండి. ఆ దిండు పెట్టుకున్నప్పుడు మనం ఎలా ఎదరగా వాల్చుకుంటాం, కానీ మనం మంచం మీద పడుకున్నప్పుడు దిండు పెట్టుకుంటాం. కానీ దేవుడు సిలువలోనే ఆయన తలకి దిండు పెట్టుకునే విధంగా ఆ విధంగా అలా ఉంచుకొని ఆయన సమస్తమైనదనిసి ఆయన మనసు ఎంతగానో ఉత్సాహించి సంతోషంతో పలికిన మాట ఇది. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేయరా. ప్రభువులకు రాజైన దేవునికి నీకు స్తుతులు స్తోత్రము ప్రభా. మరి నేను నీ 6వ మాట విజయం మాట నన్ను మరి ప్రభా నేను ఏదైనా తప్పు పలుకుంటే నన్ను క్షమించండి ప్రభా. మరి ఫస్ట్గా మరి ఇప్పటిదాకా నా జీవితకాలంలో ప్రభా ఇప్పటిదాకా బతికిన దినంలో ఏ రోజు కూడా మరి మైకి పట్టుకోలేదు ప్రభా. నేను ఏ రోజు నీ వాక్యం చెప్పలేదు ప్రభా. ఎప్పుడైనా సరే కానీ వెనకాల కూర్చొని ఉండేవాడిని. మరి ఎందుకో నాకు ప్రేరణ ప్రకారం మరి చెప్పాలని అడిగితే మరి నాకు ఈ వాక్యం నాకు చెప్పారు ప్రభా. ఈ దీని నుండి మీరు అర్థం చేసుకొని నేను చెప్పిన ఈ మాటలు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ప్రభా. ఇది విన్నవారు ప్రతి ఒక్క హృదయంలో ప్రభా మీరు మా కొరకు అర్పించిన విజయం గురించి మీకే ఉంటున్నారు ప్రభా. ఈ సంతోషకరమైన విజయం ప్రభా
ఎంతగానో ప్రభా దేవుడు మీరు అప్పగించిన పనిని ప్రతిదీ మీరు నెరవేర్చారు కదా. అలాగే ప్రభా మేము కూడా లోకంలో ప్రభా మీరు అప్పగించిన పనులు అంటే ప్రభా ఏం లేదు ప్రభా, మీరు మంచిగా ఉండండి ప్రభా, అబద్ధంలో ఆడొద్దు అలాగే అంటున్నారు ప్రభా. అటు రీతిగానే మేము లోకంలో ప్రభా ఎంతగానో మంచిగా బతికేలా సహాయం చేయండి. మీరు చెప్పిన ఆజ్ఞలన్నీ మేము నెరవేర్చలే, మీ పరిశుద్ధ గ్రంథాలను నెరవేర్చిన ప్రతి ఒక్క ఆజ్ఞలను కూడా మేము సంపూర్ణంగా విజయంగా సమర్థం అయ్యిందని మేము కూడా మా జీవితంలో చెప్పే విధంగా మేము ఉండేలాగా మా బాధ్యతలన్నీ మేము నిర్వర్తించి మేము విజయంతో సంతోషంతో సమస్తమైందని మేము చెప్పే విధంగా మాకు మా జీవితాలకు కూడా మీరు దయచేస్తారని నమ్మచ్చు. ఈ చిన్న ప్రార్థన నీ పాదాల పనులు చేర్చుకుంటున్నాం మా ప్రియ పల్లపు తండ్రి. తమిళ విషయంలో నేను చిన్న సాక్ష్యం చెప్తున్నాను. తమిళని మనం తీసుకురావడానికి అమ్మాయిలు కష్టపడ్డారు. బామ్మలకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. కోవిడ్ తీసుకురావడానికి కారణము